పెయింటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించిన స్కూల్ యాజమాన్యాలకు వారి రోడ్డు భద్రత మన బండి చక్రాలు తిరుగుతున్నంత వరకు మనం ప్రతి నిమిషము మనకు బాగా పనిచేసిన ఎంప్లాయీస్కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి బెస్ట్ డ్రైవర్స్ సెలెక్ట్ కావడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. గవర్నమెంట్ ఉమ్మడి జిల్లా తరఫున ఒకటి ఈ డ్రైవర్ సోదరులకు ఒక విషయం ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడడం అనేది మీ ముఖ్య ఉద్దేశం. యాక్సిడెంట్స్ గురించి మనం ఎవ్రీ ఇయర్ 1 month ఈ రోడ్ సేఫ్టీ అంటే రోడ్ భద్రత మాసోత్సవాలు చేస్తుంటాము, అబ్జర్వ్ చేసుకుంటాము. కానీ దీన్ని ఒక నెలకే పరిమితం చేయకూడదు. ఓకే, ఇంకోటి దీంట్లో ఏం చెప్పారనేది చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్స్ ఎలా తగ్గించాలి అనేది చెప్తారు. టెక్నికల్ కంట్రోల్స్, మేనేజరియల్ కంట్రోల్స్, ఆపరేషనల్ కంట్రోల్స్ అన్నీ చెప్తారు. చెప్పినంత మాత్రాన మేము నేర్చుకుంటామని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? మహబూబ్నగర్ రీజియన్లో ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మన డ్రైవర్లకి ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా చాలా చక్కగా, చాలా వివరంగా ఈ రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది. నేను ట్రాన్స్పోర్ట్ R&B శాఖలో స్పెషల్ సెక్రటరీగా, ఆ తర్వాత లాస్ట్లో సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగింది. అందులో 1 సంవత్సరం అంటే సునీల్ శర్మ గారు ఎంపీగా ఉన్న సమయంలో ఆర్టీసీతో నాకు రోజువారీ ఇంటరాక్షన్ ఉండేది. అప్పట్లో మేము మన సిబ్బంది జీతాలు ఎట్లా, మన ఫైనాన్స్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, ఇదే పని మీద సెక్రటేరియట్లో తిరుగుతూ ఉండేవాళ్ళం. మనకి ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ రిలీజ్ చేయించుకోవడం, ఆ డబ్బులు ఆర్టీసీకి క్రెడిట్ అయ్యేలా చూసుకోవడం. ఓకే, ఇప్పుడు ఎంత డబ్బులు ఉన్నాయి, మన జీతాలు ఎంత పోతాయి, మళ్ళీ ఎంత మన బిల్లులు ఎంత, ఖర్చులు ఎంత, రోజువారీ లెక్కలు మన ఈవీ సర్లతో మాట్లాడుకుంటూ ఆ క్రమంలో నేను కొన్ని డిపోలు విజిట్ చేయడం జరిగింది. ఆర్టీసీ పనిచేసే తీరుని చూడడం జరిగింది. అంటే మనం లోపల పని చేస్తే తప్ప బయట చూస్తే ఏవో ఆర్టీసీ బస్సులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, రకరకాల జోకులు కూడా మన ఆర్టీసీ బస్సుల మీద తెలుస్తూ ఉంటారు. బట్ మనం ఆ సంస్థలో పనిచేసినప్పుడు, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడే ఆర్టీసీ ఎంత చక్కగా నడపబడుతుంది, ఎంత క్రమశిక్షణతో నడపబడుతుంది, ఎంత బాధ్యతతో నడపబడుతుంది అనేది తెలుస్తుంది. అప్పటి వరకు నాకు తెలియదు. ఆ తర్వాత నుంచి కూడా నేను వేరే అధికారులతో కలిసినప్పుడు, వేరే శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎప్పుడు చెప్పేదాన్ని, మా ఆర్టీసీ బెస్ట్ ఆర్గనైజేషన్ అని. సో మన రికార్డు కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మనం రోడ్ల మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి భద్రత విషయంలో, రోడ్ సేఫ్టీ విషయంలో కూడా మిగిలిన రాష్ట్రాల తర్వాత మిగిలిన సంస్థలతో మనం కంపేర్ చేసుకుంటే ఆర్టీసీ ట్రాక్ రికార్డ్, ఆర్టీసీ పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే మన ఒక యాక్సిడెంట్ జరిగింది, అంతకుముందు ఒక యాక్సిడెంట్ జరిగింది అంటే ఆర్టీసీ బస్సుల్లో చాలా మంది జనం ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఇమీడియట్గా కనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్గా కంపేర్ చేస్తే ఆర్టీసీకి యాక్సిడెంట్స్లో చాలా తక్కువ యాక్సిడెంట్స్ చేసిన రికార్డు ఉంది. అదేవిధంగా మన ఆర్టీసీకి ఇంకా ఫ్యూయల్ ఎఫిషియన్సీ కానివ్వండి, వీటన్నిటిలో కూడా చాలా మంచి రికార్డు ఉంది. కాబట్టి దీనికి నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. అంజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్.
అలాగే షాద్నగర్ డిపో టీం కూడా ముందుకు రావాలి. తర్వాత మన బస్సులో నడపడం జరిగింది. రోజులు యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ ఆర్టీసీ తరఫున ప్రయాణికులకు ఇవ్వడం జరిగింది. సన్మానించుకోవడం మన అదృష్టం. వీటిని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. 4th ప్లేస్ లో కౌత్రిగా